ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 2వ వచనము. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. Lord, hear my voice. Let thine ears be attentive to the voice of my supplications. ప్రార్థన, దేవునితో సంభాషణ. ఇది విశ్వాసి జీవితానికి చాలా అవసరమైనది. ఎంతమంది ఈ రోజుల్లో పండుకునే ముందు దేవునితో సమయం గడిపి ఆయనకు ప్రార్థించి తమ ఆర్తధ్వనిని, తమ మొర్రను, విజ్ఞాపనలను ఎంతమంది చేస్తున్నారు? చాలామంది పండుకొని సెల్ ఫోన్ చూసుకుంటూ పండుకుంటారు. లేవటం కూడా సెల్ ఫోన్ చూసుకొనే లేస్తుంటారు. ఇదివరకు క్రైస్తవుల తల దగ్గర బైబిల్ పెట్టుకొని పండుకుంటే వారికి ఎంతో ధైర్యంగా, భయం అనేది లేకుండా సాతాను మా దగ్గరకు చేరడు, ఏ దుష్ట శక్తులు మా వద్దకు రావు అని విశ్వాసం, నమ్మకంతో ఉండేవారు. కానీ ఈ రోజుల్లో సాతానునే ప్రక్కన పెట్టుకొని బైబిల్ ఉండవలసిన స్థలంలో సెల్ ఫోన్ని పెట్టుకొని పండుకున్నప్పుడు, నిద్ర లేచినప్పుడు దానితోనే మన పనులను మొదలు పెట్టుచున్నారు. ఇంకా నీ జీవితంలో విజయాలు ఎలా చూస్తావు? దావీదు భక్తుడు దినమునకు 7 మారులు ప్రార్థించేవాడు. దానియేలు భక్తుడు దినమునకు 3 మారు ప్రార్థించేవాడు. దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి వారికి సమాధానమును, విజయమును అనుగ్రహించారు. మరి నీవు నీ జీవితంలో దినమునకు ఎన్నిసార్లు ప్రభువుకు ప్రార్థిస్తున్నావు? కనీసం ఒక్కసారి అయినా ఉదయకాల సమయంలో నీ కంఠస్వరం దేవునికి వినిపిస్తున్నావా? ఆయన ముఖ దర్శనం చేసుకుంటున్నావా? నీ ఆర్తధ్వనిని వినిపిస్తున్నావా? అంగలార్పును ఇవేమి చేయకుండా నీ జీవితంలో విజయం కావాలి అంటే అది ఎలా సంభవం? దేవునికి నీవు మొర్ర పెట్టకుండా, నీవు అడగకుండా నీ జీవితంలో విజయాలు ఎలా పొందుకుంటావు? నీవు అనుకున్నది ఎలా సాధిస్తావు? ఇక నుండి అయినా నీవు దేవునికి ప్రార్థించు. దేవునితో సమయాన్ని గడపడానికి కొంత సమయాన్ని ఆయన కొరకై కేటాయించు. నీవు దేవునికి ప్రార్థించు. ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా పరిస్థితులను సరిదిద్దయ్యా, నా జీవితంలో నీకు ఏది అవసరమో అది నీ చిత్త ప్రకారం జరిగించయ్యా అని నీవు దేవునిని అడగాలి. నీకు ఏది అవసరమో నీకంటే ముందుగా ఆయనకే తెలుసు. ఆయనకి తెలుసు, కానీ అది నీవు అడిగితేనే దేవుడు నీకు దయచేస్తాడు. నీవు అడిగి సమస్తమును ఆయన నుండి పొందుకొందువుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రార్థన యందు నమ్మిక, విశ్వాసము కలిగి నీకు ప్రార్థించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి కుమారుడు సామ్యుల్ కిరణ్ రెడ్డికి మంచి జాబ్ను అనుగ్రహించండి. చరణ్ రెడ్డి స్టడీస్లో మీరే సహాయం చేయండి. రాజేంద్ర గారి అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి. జగదీష్ గారికి ఆర్థిక ఉన్న సమస్యలను ప్రతి ఒక్కటి నీ నామంలో తీర్చండి నాయన. చక్రవర్తి గారి ఉద్యోగం, అప్పుల విషయంలో మీరే సహాయం చేయండి. ఇంకా ప్రార్థన అవస్థ కొన్ని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. దినేష్ బాబుకి సంపూర్ణ స్వస్థతను, విడుదలను అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. God bless you all.